గుడ్ మార్నింగ్ వివేక్, ఎలా ఉన్నావు? గుడ్. ప్రపోజల్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను. నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? నువ్వు మన ప్రపోజల్ ని టీపీటీ కన్సల్టింగ్ గ్రూప్ కి ఇస్తే వాళ్ళు 50 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నీకు తెలుసా? 50 లక్షలంటే చిన్న మొత్తం కాదు వివేక్. షటప్ సురేష్. డోంట్ బి సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ వివేక్. నీ హార్ట్ తో కాకుండా నీ మైండ్ తో ఆలోచించు. ఇది నా నియమాలకు మరియు నిబద్ధతకు వ్యతిరేకం. నా నిబద్ధతకు వ్యతిరేకంగా వెళ్ళలేను. డబ్బు అనేది శాశ్వతం కాదు. జీవితంలో డబ్బు వస్తుంది మరియు పోతుంది. డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ వ్యక్తిత్వాన్ని వదులుకుంటే అన్నీ కోల్పోయినట్టే. హే వివేక్, నేను జోక్ చేశాను. నేను నీ విధేయతను పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నాను. సురేష్, నేను సత్యం కోసం దేన్నైనా త్యాగం చేయగలను, కానీ దేనికోసం సత్యాన్ని త్యాగం చేయలేను. నీకు తెలుసా వివేక్, మరుసటి రోజు స్వీపర్ వచ్చాడు, కానీ మనం శుభ్రం చేశామని తెలియగానే అతను చాలా గిల్టీగా. నిజంగానా? హలో సురేష్, చెప్పు. వివేక్, ఐటీ బృందం మన కంప్యూటర్స్ అప్డేట్ చేస్తున్నారు. వారికి నీ కంప్యూటర్ పాస్వర్డ్ అవసరం. దయచేసి నీ పాస్వర్డ్ ఇవ్వగలవా? పాస్వర్డ్? ఈ విషయంలో వాళ్ళు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. హో యా, అసలు వాస్తవానికి ఏం జరిగిందంటే వారికి ఐటీలో కొత్త బెదిరింపులు వచ్చాయని చెప్పారు. దానికోసం వారు కొత్త వర్జన్ ని లోడ్ చేయవలసి ఉంటుంది. సరే, పాస్వర్డ్ లవ్ ఆల్, ఎల్ మరియు ఏ క్యాపిటల్ లెటర్స్. థ్యాంక్స్ వివేక్, రేపు కలుద్దాం. ఓయ్ వివేక్, క్యా హల్చల్ హై? ఏమీ లేదు, మనం టీ తాగడానికి వెళ్దాం. అలాగే, వస్తున్నా. వివేక్, నీవు ఎప్పుడు మనల్ని మనం మార్చుకుంటే ప్రపంచం ఆటోమేటిక్ గా మారిపోతుందని చెప్తూ ఉంటావు. అది ఎలా సాధ్యం? ఖలీఫ్ బాయ్, ఇది ఖచ్చితంగా సాధ్యమే. ప్రపంచం మనం తప్ప మరొకటి కాదు. అందుకే మనల్ని మనం మార్చుకుంటే ప్రపంచం స్పష్టంగా మారుతుంది. మనల్ని మనం మార్చుకోకుండా ప్రపంచాన్ని మార్చాలని ఆలోచించడం కేవలం ఒక పగటి కల. పరివర్తన వ్యక్తిగతంగా ప్రారంభం కావాలి. వ్యక్తిగత పరివర్తన ప్రపంచ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచాన్ని మార్చడానికి ఇదే ఏకైక మార్గం. ఓయ్ వివేక్, సిద్ధాంతపరంగా నువ్వు చెప్పింది నిజమే, కానీ ప్రపంచం చాలా పెద్దది. సముద్రంలో చిన్న నీటి బొట్టులాగా మనం కొంతమంది మారితే ఏం తేడా ఉంటుంది? హా భాయ్, సిద్ధాంతపరంగా నీవు చెప్పింది కూడా సరైనదే. ఇది ఒక సహజ ప్రక్రియ. ప్రాథమికంగా ఇది పెద్ద మార్పును కలిగించదు. అయితే గుర్తుంచుకోండి, ఇది ఖచ్చితంగా మనలో కొందరికి మార్పును కలిగిస్తుంది. అప్పుడు ఇది మరింత ప్రభావాన్ని చూపుతుంది. అర్థమైంది. స్వీపర్ రాని రోజు మనం చేసింది గొప్పది కాదు, కానీ దాని ప్రభావం చాలా గొప్పది. ఈ చిన్న ఉదాహరణ చాలు మనలోని మార్పుకి. అరే భాయ్, నేను ఇప్పుడే బయలుదేరాలి. డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. డాక్టర్ దగ్గరకా? అంతా బాగానే ఉంది కదా? నాకు కొన్ని రోజుల నుండి కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే వెళ్తున్నాను. తర్వాత కలుద్దాం. నీ రిపోర్ట్స్ అన్నీ చూశాను. నీకు బ్రెయిన్ ట్యూమర్. ఏమిటి డాక్టర్? అవును వివేక్, నేను నీ కేసుని ఇతర డాక్టర్స్తో కూడా సంప్రదించాను. ఇది ట్యూమర్ అని తేలింది. కానీ డాక్టర్, అది ఎలా జరుగుతుంది? ఈ ట్యూమర్ కి ప్రధాన కారణం జీన్స్ అబ్నార్మాలిటీస్. దీని ఫలితంగా
సెల్ గ్రోత్ అన్కంట్రోల్డ్గా ఉంటుంది. వివేక్, మీ కేస్ చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది? సుమారు 10 లక్షలు అవుతుంది. కానీ డాక్టర్, ఇది నా పరిధికి మించినది. నేను 2 నుండి 3 లక్షలు ఏర్పాటు చేయగలను. ఆపరేషన్ పూర్తయిన తరువాత మిగతా మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్స్లో చెల్లించగలను. క్షమించు వివేక్, ఇది చారిటబుల్ హాస్పిటల్ కాదు. మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. మీ అడ్మిషన్ సమయంలో డిపాజిట్ మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. కానీ డాక్టర్, క్షమించు, నేను ఈ విషయంలో ఏమీ చేయలేను. థ్యాంక్ యూ డాక్టర్.